మిత్రులకి వందనాలు. మనకు ఇటీవల గవర్నమెంట్ మన గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో GOMS నంబర్ 29 ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇవ్వడం జరిగింది. ఇది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ప్రిలిమ్స్ అటెండ్ అయిన అభ్యర్థుల నుంచి మెయిన్ ఎగ్జామ్ కోసము ఎంపిక చేసే విధానం సెలక్షన్స్ పైన GOMS నంబర్ 29ని ఛాలెంజ్ చేయడం జరిగింది. దీంతో మళ్ళీ మనకు ఈ 2-3 రోజుల క్రితము మీడియాలో రావడం జరిగింది. GO29ని ఛాలెంజ్ చేసినట్లుగా అభ్యర్థులు చూసాం మనం పేపర్లో. నేను కొంత బిజీగా ఉండడం వల్ల కొన్ని ఈ మధ్య ఇలాంటి ఇష్యూల మీద ఎలాంటి వీడియోలు చేయడం లేదు. అయినప్పటికీ చాలామంది అంటే దగ్గర మిత్రులు కూడా అడగడం జరిగింది. ఈసారి GO29ని ఛాలెంజ్ చేసిండు, మరి అది హైకోర్టులో కేసు నిలుస్తుందా, మరి GO29 కొట్టివేసిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అంటే రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. మెయిన్స్కి దాదాపుగా 30,000 మందిని ఎంపిక చేయడం జరిగింది 1:50 రేషియోలో. ఈ క్రమం లోపల ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రిలిమ్స్ రిజల్ట్స్ని ప్రకటించిన తర్వాత GO29ని ఛాలెంజ్ చేయడం ఏ రకంగా దారి తీస్తుంది, మరి ఒకవేళ GO29 కనుక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టివేస్తే ఎట్లా ఉంది, అసలు లీగల్ పొజిషన్ ఏముంది, అసలు GO55 కరెక్టు, GO55 ప్రకారమే అభ్యర్థులను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేయాలనే ఉద్దేశంగా అభ్యర్థులు కోర్టులో ఈ GO29 ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ పరిస్థితులలో అసలు లీగల్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, మరి వీళ్ళు క్యాండిడేట్స్ కూడా సక్సీడ్ అవుతారా లేదా అనే అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ అని చాలామంది కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. దగ్గర మిత్రులు నాకు ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అసలు ప్రధానంగా ముందు GO55 ఏం చెప్తా ఉన్నది, GO29 ఏ విధంగా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. GO55 ఏంటంటే ప్రిలిమ్స్ సంబంధించినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రిలిమ్స్లో ఏ విధంగా మెయిన్స్ పరీక్షకి ఎంపిక చేస్తారనేది అంశము. దానిలో GO55 క్లియర్ కట్గా కేటగిరీ వైజ్గా చేయాలనే ఉంది. అంటే అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అంటే ఓపెన్ కేటగిరీ ఇంటూ 50 మంది, తర్వాత రిజర్వేషన్ వైజ్గా BCA, BCB, BCC, BCD, BCE ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, అదేవిధంగా ఫిజికల్లీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ దివ్యాంగులు, స్పోర్ట్స్, ఇట్లా EWS కోటా. ఈ ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటాయో అన్ని పోస్టులు ఇంటూ 50 మంది. ఆ ఓపెన్ కేటగిరీలో అందరూ వస్తారు, SC, ST, BC, మహిళ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ, కాస్ట్, జెండర్, ఏరియా అందరూ వచ్చేస్తారు. అది తర్వాత రిజర్వేషన్ వైజ్గా ఎన్నైతే పోస్టులు నోటిఫై చేసినాయో ఆ పోస్టులు ఇంటూ 50 మంది అభ్యర్థులు ఆ సంబంధించిన కేటగిరీ నుంచి పూలప్ చేసి టోటల్గా మెయిన్స్ పరీక్షకు మెయిన్స్ పరీక్ష రాయడం కోసము ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వాలనేది సారాంశం, ఆ జియో యొక్క సారాంశం. అయితే ఇప్పుడు అప్పుడు BRS ప్రభుత్వం దాదాపుగా GO55 ఎప్పుడంటే ఏప్రిల్ 25, 2022లో ఇచ్చినటువంటి జియో అది. ఆ జియో తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడము, గ్రూప్ 1 నోటిఫికేషను ఈ పేపర్ లీకేజ్, తర్వాత ఈ OMR షీట్లది పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి మొత్తం గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసుకొని మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కంటే ఇచ్చే ముందే ప్రభుత్వంలో ఒక చర్చ జరిగింది. ఏంటంటే అసలు ఈ నియామకాల మీద ఏమేమి కేసులు ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలనే అంశం వచ్చినప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కానీ ఇతరత్ర కేసులు, మళ్ళీ గ్రూప్ 1ది ప్రధానంగా గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022లో ఇవ్వగానే కూడా ఈ GO55ని కూడా కొంతమంది నిరుద్యోగులు ఛాలెంజ్ చేయడం జరిగింది. GO55 కాదు, గతంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు కూడా ఏముండేదంటే నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 మంది క్యాండిడేట్లు, తర్వాత ఏ రిజర్వేషన్ కేటగిరీలో షార్ట్ ఫాల్ అయినట్లయితే మళ్ళీ వాళ్ళని ప్రపోర్షనేట్గా తీసుకునేదానికి ప్రొవిజన్ ఉండేది. అదే పద్ధతిలో చేయాలి, కానీ GO55 అనేది కరెక్ట్ కాదు, GO55ను కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ GO55ను కూడా సవరిస్తూ అమెండ్మెంట్ చేస్తూ GO29 ఇచ్చారు. ఈ GO29 యొక్క సారాంశం ఏంది, మొత్తం గ్రూప్ 1లో నోటిఫైడ్ వేకెన్సీస్ సపోజ్ ఇప్పుడు 560 ఉన్నాయి, 560 ఇంటూ 50 మంది వచ్చేస్తారు, ఎంతమంది వచ్చిందో అంతమంది. ఆ క్యాండిడేట్స్ పోంగా ఆ క్యాండిడేట్స్ మొత్తంలో ఈ నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 ఆ క్యాండిడేట్స్ లోపల SC, ST, BC, బీసీలో ABCDE
ఈడబ్ల్యూఎస్, తర్వాత ఉమెన్, ఇట్లా ఈ దివ్యాంగులు, ఈ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మొత్తం పోస్టులు ఇంటూ 50లో ఎంపిక చేసినప్పుడు వాటిలలో ఉన్నారా లేరా, ఒకవేళ ఉన్నట్లయితే సఫిషియెంట్గా ఉన్నట్లయితే 50 రేషియోలు ఉన్నట్లయితే ఓకే. ఏ కేటగిరీలో కానీ ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో తక్కువ ఉన్నట్లయితే ఎంతమంది తక్కువ ఉంటారో అంతమందిని ఆ రిజర్వేషన్ అభ్యర్థులను మళ్ళీ ప్రిలిమ్స్ రిజల్ట్లో మెయిన్ ఎగ్జామ్స్ కోసం కలిపేవాళ్ళు. అది జీవో 29 చెప్తా ఉన్నది. అసలు ఇప్పుడు అభ్యర్థులు ఏంటంటే అసలు ఈ జీవో 29 తీసుకురావడానికి గల కారణం ఏంది, అది లీగల్ పరంగా చెల్లదు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చాలా జడ్జిమెంట్స్ మనకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఈ రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరైతే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అవుతారో వాళ్ళని రిజర్వేషన్లో అడ్జస్ట్ చేయకూడదు అనేది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్గా చాలా తీర్పులు వచ్చినాయి. ముఖ్యంగా మనం మెడికల్ ఎగ్జామినేషన్స్, మెడికల్ సీట్ల భర్తీ లోపల అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఎంఆర్సీ క్యాండిడేట్, మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్ కనుక ఓపెన్ కోటాలో సెలెక్ట్ అయినప్పుడు అతను వెకేట్ చేసే ఆ పోస్ట్ని అదే రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థి చేత భర్తీ చేయాలనేది. మనకు ఎగ్జాంపుల్ మనకు మెడికల్ ఎగ్జామినేషన్స్ మనకు నీట్ జరుగుతుంది. ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసేటప్పుడు ఒక ఉదాహరణగా మీకు చెప్తాను. ఒక బీసీబీ అభ్యర్థి ఫస్ట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ అన్రిజర్వ్డ్ సీట్లని అంటే ఓపెన్ సీట్లని భర్తీ చేస్తారు. భర్తీ చేసినప్పుడు ఓపెన్ సీట్లలో కూడా రిజర్వేషన్ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారు. ఉదాహరణకు ఒక బీసీబీ క్యాండిడేట్ నిజాం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ తీసుకున్నారనుకోండి, ఆ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోతుంది. సెకండ్ కౌన్సిలింగ్ ఎవరు చేస్తారు, రిజర్వేషన్ కౌన్సిలింగ్ ఉంటుంది. అప్పుడు అదే బీసీబీ అభ్యర్థికి ఈ ఉస్మానియా మెడికల్ కాలేజో లేకపోతే గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బీసీబీ అభ్యర్థి నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఖాళీ అవుతుంది కదా పోస్టు, ఆ సీటు ఎంబీబీఎస్ సీటు, ఆ సీటును అదే బీసీబీ అభ్యర్థి చేత భర్తీ చేయాలనేది ప్రిన్సిపల్. అంటే ఎంఆర్సీ క్యాండిడేట్ యొక్క ప్రొటెక్ట్ చేయాలని. అంటే రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్లో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళను ఓపెన్లో చూపించాలి కానీ మళ్ళీ రిజర్వేషన్లో అడ్జస్ట్ చేయొద్దు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దీని మీద అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ మనకు గవర్నమెంట్లో మరి న్యాయ సలహాలు లేకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ కొన్ని అమెండ్మెంట్స్ ఇలా చేస్తారు. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంది, జీవో 55 2022లో ఇచ్చిండ్రు, జీవో 29 ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. ఈ అమెండ్మెంట్ అయినాకనే నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు అభ్యర్థులు ఈ రిజర్వేషన్ అభ్యర్థులకు జీవో 29 వల్ల అన్యాయం జరిగింది అనేది వాళ్ళ యొక్క అప్పీల్. అంటే నిజంగా ఇక్కడ ఏం జరిగింది జీవో 29 అంటే మొత్తం నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 మంది, అంటే ఆ మొత్తం నోటిఫైడ్ వేకెన్సీస్ ఓపెన్ కిందనే చూసినట్లుగా అర్థం వస్తుంది. ప్లస్ దాంట్లో రిజర్వేషన్ అభ్యర్థులు కవర్ అయితే ఓకే, లేకపోతే లేదంటే ఇక్కడ ప్రివిలేజ్ బెనిఫిట్ అనేది ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కొంత ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు నిజంగా కూడా ప్రభుత్వం కానీ న్యాయ నిపుణులు కానీ ఏ విధంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే అసలు మొత్తం నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 మందిని పిలిచిండ్రు, తర్వాత రిజర్వేషన్ వైజ్గా కూడా పిలిచి ఉంటే అప్పుడు బాగుండేది. ఇప్పుడు ఏమవుతున్నది, ఎవరైతే ఓపెన్ కేటగిరీలో అంటే మొత్తం పోస్టులకి ఇంటూ 50లో కవర్ అయినరో అదొక సెపరేటు ప్రివిలేజ్ కదా. మరి అందులో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళను తక్కువ ఉన్నట్లయితేనే పిలుస్తున్నావు కదా. అంటే ఇక్కడ ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత అంటే ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీబీ బీసీడీ వాళ్ళకు ఎక్కువ లాభం జరుగుతుంది. ఈ విధంగా జీవో 29 ప్రకారంగా చేసినట్లయితే వాళ్ళు కానీ ఏమి తాత్కాలిక లాభం, అది మెయిన్స్ వరకే వెళ్తారు, తర్వాత మళ్ళీ అక్కడ ఎవరి ఓపెన్ కేటగిరీ వాళ్ళకే అంత. కాబట్టి మనకి ఈ మధ్య ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, అసలు ఎగ్జామ్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితులలో మరి హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి న్యాయం చేస్తుందా లేదా అనే అంశం మీద మరొక్కసారి లేటెస్ట్గా మే 1, 2024 మొన్న మే 1 రోజు ఒక సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించింది ఈ దీపేంద్ర యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఈ ఎస్ఎల్పి సివిల్ 5817/2023. ఇది మే 1 రోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ జడ్జిమెంట్లో కూడా చెప్పింది ఏంటంటే క్లియర్ కట్గా ఎంఆర్సీ క్యాండిడేట్ ఎవరైతే ఓపెన్ కేటగిరీలో
సెలెక్ట్ అయిన వాళ్ళని ఎట్టి పరిస్థితులలో రిజర్వేషన్లలో చూడకూడదు. ప్రిలిమ్స్ ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి అక్కడ ఏమైందంటే వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. 571 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఎప్పుడు 14/11/2019లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికి ఉన్నటువంటి రూల్ ఏంది, మన దగ్గర జీవో 55 ప్రకారంగా ఉండే. కానీ మళ్ళీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ జీవో రూల్స్ని అమెండ్మెంట్ చేస్తూ 17/2/2020 రోజు అమెండ్మెంట్ చేసింది. ఆ అమెండ్మెంట్ ఏంది, అసలు ఫస్ట్ రూల్ ఏంటంటే అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఇంటూ 15 మంది, తర్వాత రిజర్వేషన్ వైజ్ ఎస్సీ, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ టైప్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి ఇంటూ 15 మందిని పిలిచి మెయిన్ ఎగ్జామ్కి ఇచ్చేవాళ్ళు. అక్కడ ఏమున్నది, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. మన దగ్గర లేవనుకోండి. అయితే తర్వాత అమెండ్మెంట్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకొక అమెండ్మెంట్ ఏం చేసిండ్రు, అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఇంటూ 20 మంది, అంటే ఇప్పుడు 20 పెట్టిండ్రు, 1:20 పెట్టిండ్రు. ఫస్ట్ 1:15 ఉంటే దాన్ని 1:20 పెట్టిండ్రు. అయితే 1:20 అనేది డిస్ప్యూట్ కాదు. ఇక్కడ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఇంటూ 20 మంది, తర్వాత షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈడబ్ల్యూఎస్, ఈ 5 కేటగిరీలలో ఇంటూ 20 మందిని సెలెక్ట్ చేసి ఏం చెప్పింది, ఒక కండిషను, ఎవరైతే అన్రిజర్వ్డ్ పోస్టులలో రిజర్వేషన్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయి ఉన్నారో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, ఎవరైతే రిలాక్సేషన్స్ వాడుకొని ఉన్నారో వాళ్ళను మళ్ళా రిజర్వేషన్లో కౌంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కండిషన్. అంటే అక్కడ ఏమైందంటే ఓపెన్ కేటగిరీలో 1:20లో ఉన్నా కూడా కొంతమంది అంటే ఎవరైతే రిలాక్సేషన్ వాడుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క ఎంతమంది అయితే అభ్యర్థులు ఉంటారో అంతమంది ప్రపోర్షనేట్గా అంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిజర్వేషన్లో కౌంట్ చేసి 1:20 అంటే ఏమైంది, ఇక్కడ రిజర్వేషన్ అభ్యర్థులకు కొంత అన్యాయం జరిగింది. దీని మీద అభ్యర్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కరాఖండి ఒకటే చెప్పింది ఏంటంటే, ఎంఆర్సీ క్యాండిడేట్ ఎవరైతే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ వేకెన్సీలకు కానీ అన్రిజర్వ్డ్ పోస్టులలో ఎట్ ద స్టేజ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఏదైనా పర్వాలేదు, అన్రిజర్వ్డ్లో కనుక కవర్ అయిన వాళ్ళను రిజర్వేషన్లో చూడకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది లేటెస్ట్ జడ్జిమెంట్. మరి ఇక్కడ మనకు జీవో 29 ఇంకో కొంచెం విభిన్నంగా ఉన్నది. ఏమున్నది, ఇక్కడ మొత్తం నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50, అందులో మళ్ళీ రిజర్వేషన్ వైజ్గా క్యాండిడేట్స్ 50 మంది అభ్యర్థులు కవర్ అయినరా లేదా, కవర్ అయితే అదే ఫైనల్ అని చెప్పింది. సపోజ్ షెడ్యూల్ ట్రైబ్లో 1:50 రేషియోలో కనుక ఫస్ట్ జాబితాలో లేనట్లయితే ఎంతమంది అయితే తక్కువ ఉంటారో అంతమందిని మళ్ళీ ఆ జాబితాలో కలపడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది, రిజర్వేషన్ క్యాండిడేట్స్కి మాత్రము ఈ జీవో 29తోని అన్యాయమే. ఇప్పుడు మనకు ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్ కానీ గతంలో ఉన్న సుప్రీంకోర్టు చాలా తీర్పులని 1-2 కాదు, ఏ తీర్పైనా ఫండమెంటల్ ప్రిన్సిపల్ చెప్పేది ఏంది, రిజర్వేషన్ అభ్యర్థులు కనుక అన్రిజర్వ్డ్ వేకెన్సీలకు కానీ అన్రిజర్వ్డ్ పోస్టులకు ఎంపిక అయినట్లయితే వాళ్ళను మళ్ళీ రిజర్వేషన్లో అడ్జస్ట్ చేయొద్దు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. మరి ఇక్కడ జీవో 29తో ఏమొచ్చింది, ఈ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఇది ఇప్పుడు నోటిఫై మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ ఓపెన్గా ట్రీట్ చేస్తున్నావు కదా, మొత్తం వేకెన్సీస్ ఇంటూ 50 తీసినప్పుడు వాళ్ళందరికీ సమానంగా చూడాలి, చూసి మళ్ళీ రిజర్వేషన్ వైజ్గా 1:50 పిలిస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. లేదా జీవో 55ను యథాతథంగా అమలు చేసినా కూడా ఈ డిస్ప్యూట్ వచ్చేది కాదు. మరి న్యాయపరంగా ఏం జరిగిందో ఏమో మన ప్రభుత్వంలో తెలియదు. సరే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, జీవో 29 ఇచ్చింది. ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా జీవో 55 రీడ్ విత్ జీవో 29 ప్రకారంగానే ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా ప్రకటించారు. కాబట్టి మరి ఈ ఈ ఈ స్థాయి లోపల అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి ఆల్రెడీ నోటిఫికేషన్లే ఆ కమిషన్ పెట్టి తీసుకున్నారు. కాబట్టి మరి హైకోర్టు కానీ మరి ఇంటర్ఫీర్ అయ్యి మరి ఆర్డర్ ఏమైనా ఇస్తారా లేదా, మరి అభ్యర్థులు కనుక సాటిస్ఫై కాకపోతే మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంది, తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి ఏది ఏమైనా మనకు ముఖ్యంగా కావాల్సిందంటే ప్రభుత్వాలు ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ని డిస్ప్యూట్స్ రావు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఇలాంటివి అనేకమైన కేసులు మనకు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఒక జాబ్ క్యాలెండర్ అని లేకుండా ఉండడము, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో సిబ్బందిని కానీ అవసరం ఉన్న ఆ సిబ్బందిని లేకపోవడము, లేకపోతే బోర్డ్ మెంబర్స్ చైర్మన్ రెగ్యులర్గా ఫిలప్ చేయకపోవడము, ఇట్లా కొన్ని ల్యాప్సెస్ తోటి ఏంటంటే అప్డేటెడ్ ఉండరు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చేటప్పుడు కానీ, జీవోలు ఇచ్చేటప్పుడు కానీ, అమెండ్మెంట్ చేసేటప్పుడు కానీ కొంత న్యాయ నిపుణులు
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్ కనుక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ, మెంబర్స్ కానీ, స్టాఫ్ కానీ రెగ్యులర్గా ఉన్నట్లయితే, అంటే సరిపోయినంత మంది ఉండి రెగ్యులర్గా కనుక నోటిఫికేషన్లు ఇస్తే ఇలాంటి సమస్యలు రావనేది నా అభిప్రాయం. మరి ఇప్పుడు ఉన్నటువంటి జీవో 29ని ఛాలెంజ్ చేసినా అది న్యాయపరంగా నిలబడదా అంటే ఇక్కడ స్పెషల్ కండిషన్ ఉంది. ఎందుకంటే ఈ మధ్యప్రదేశ్ తీర్పు కానీ ఇతరత్ర కాకుండా ఏదంటే ప్రిన్సిపల్ అయితే డీవియేట్ అవుతున్నది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది? రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీలో కవర్ అయిన అభ్యర్థులను రిజర్వేషన్లో కౌంట్ చేయదు. ఇక్కడ ఏమవుతున్నది, ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటలేడు, నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 మందిని తీసుకున్నప్పుడు అది అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా. మళ్ళీ అక్కడ కవర్ అయింది కాబట్టి రిజర్వేషన్లో షార్ట్ ఫాల్ ఉంటేనే మళ్ళీ తీస్తాం, లేకపోతే లేదనేది కొంత ఈ రిజర్వేషన్ ప్రిన్సిపల్ని అయితే డీవియేట్ చేస్తూ ఉన్నది. మరి ఏదేమైనా గౌరవ హైకోర్టు కానీ ఏం నిర్ణయం తీసుకుంటో చూడాలి. మరి నాకున్న అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇక్కడ జీవో 55 కానీ జీవో 29 కానీ ఈ నోటిఫికేషన్ కంటే ముందే రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ కూడా ప్రకటించారు కాబట్టి మరి గౌరవ హైకోర్టు దీన్ని ఏ విధంగా తీసుకుంటుందని మనమైతే చెప్పలేము. మరి చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఏంసారి కేసుల మీద కేసులు, రిక్రూట్మెంట్ అవుతుందా పోదా అంటే ఇప్పుడు ఉన్నటువంటి రిక్రూట్మెంట్లకు ఎలాంటి ఆటంకం ఏదైనా నిలిచిపోవడం కానీ, స్టే రావడం కానీ మాత్రం ఈ పిటిషన్ తోటి ఉండదు అనేది నా అభిప్రాయం. ఈ రకంగా మనకు కొంతమంది మనకు మిత్రులు అడిగినారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ఎవరైతే విద్యార్థులు కానీ మిత్రులు అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇంకా కొన్ని లేటెస్ట్గా వచ్చే లీగల్ ఇష్యూస్ మీద మనం ఈ రకంగా వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ అవేర్నెస్సే కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ ఎవరికి అనుకూలంగా చెప్పే అంశంగా చూడొద్దని మిత్రులందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.